జయ జయ హే తెలంగాణ అంటూ అక్షరాలు రాసిన ఆ చెయ్యి ఇప్పుడు లేదని తలుచుకుంటేనే ఎంతో బాధగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తన వంతు సహకారం అందించి నేటి వరకు సాహిత్య లోకానికి అక్షర రూపంలో అండగా నిలబడిన సరస్వతి పుత్రుడు మరో నవ కాళిదాసు ప్రముఖ కవి గాయకుడు అందశ్రీ మరణం తెలంగాణ రాష్ట్రానికి సాహిత్య లోకానికి తీరని లోటని షాద్నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ మరణంపై ఎమ్మెల్యే శంకర్ సోమవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షాద్నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితర నాయకులు అందశ్రీ చిత్రపటానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగాతన పాటలతో సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని అన్నారు. ఉద్యమం కాలంలో అందశ్రీతో ఎంతో మంది కవులు, కళాకారులు, రాజకీయ నాయకులకు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర ప్రభుత్వానితో ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే శంకర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అందశ్రీ మరణంతో శోకతప్త హృదయాలైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే శంకర్ ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అందశ్రీకి తగిన గుర్తింపు గత ప్రభుత్వం ఇవ్వలేదని విచారణ వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యాక ఆయనను ఎంతో ఘనంగా సత్కరించి అన్ని విధాలా అందుకున్నారని గుర్తు చేశారు. అధ్యక్షుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదేవిధంగా అందశ్రీ మరణంపై మరో కాంగ్రెస్ నాయకులు సీనియర్ నేత పి రఘునాయక్ మాట్లాడుతూ స్పందించారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ అకాల మరణం బాధాకరమని అన్నారు. చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన అందశ్రీ కవి రూపకంగా, పాట రూపకంగా అన్ని విధాల తెలంగాణ సాధించుకోవడానికి వారు ముఖ్య భూమిక పోషించిన వారు ఈరోజు అకస్మార మరణం వల్ల మేమందరం కూడా తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్రంలో ఒక గొప్ప కవిని మనం కోల్పోవడం జరుగుతూ ఉంది. ఒక సాంస్కృతిక కల్చర్ ప్రోగ్రాంలో వారి యొక్క పాత్ర చాలా గొప్పది కాబట్టి అందుకే ఈ రాష్ట్రంలో కొందరు అతని యొక్క కవిగా గుర్తించకపోవడం, గాయకునిగా గుర్తించకపోవడం, ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారికి అన్ని విధాల ఆదరించే విధంగా వాళ్ళ యొక్క ప్రాధాన్యతను, వాళ్ళకు గౌరవం దక్కే విధంగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారికి అన్ని విధాల కూడా గౌరవం దక్కే విధంగా వాళ్ళు రాసిన పాట జయ హే జయ హే జయ తెలంగాణ అనే గేయము అది తెలంగాణ జాతీయ గీతంగా మరి రూపుదిద్దుకుంది. ఇలా వాడవాడల్ల ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డల హృదయాలలో ఆ పాట ఇలా స్మరించుకుంటా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ రాష్ట్రం ఒక మంచి కవిని కోల్పోవడం తీవ్రమైన లోటు మనందరూ కూడా. కాబట్టి వారికి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలి. కాబట్టి నిజమైన రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేస్తాడు. వారి పేరు ప్రతిష్టలు ఈ తెలంగాణ సూర్యచంద్రాలు ఉన్నంత వరకు కూడా వారి పేరు ఉండే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక గుర్తింపు, గౌరవం దక్కే విధంగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేమందరం కూడా నియోజకవర్గం, షాద్నా నియోజకవర్గం తరఫున కూడా వారికి తీవ్రమైన బాధపడుతూ వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా వారి పేరు ఉండే విధంగా ఈ ప్రభుత్వాలు ఏదో ఒక గుర్తింపు ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఒక ఎమ్మెల్యేగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అకస్మాత్తుగా అనారోగ్యంతో ఉన్నటువంటి అందశ్రీ గారు 7:30 గంటలకు హఠాత్ మరణం చెందినటువంటి సందర్భంగా ఈరోజు క్యాంప్ కార్యాలయంలో వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందశ్రీ ఒక మనిషిగా కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. వారు తెలంగాణ ఉద్యమంలో ఎనలేని కృషి చేసినటువంటి మహాకవి, గాయకుడు, రచయిత. వారు ప్రజల నాడిని బట్టి తెలంగాణ వెనుకబాటుతనాన్ని, తెలంగాణ ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏ రకంగా ఆరాటపడుతుందో పాట రూపకంగా రచయిత, కవి, ఒక గాయకుడిగా అనేక సందర్భాల్లో సమయ సందర్భాన్ని బట్టి
అలాంటి గేయం రాసినటువంటి మహా వ్యక్తి. ఆ విధంగా వారు రాసినటువంటి ఒక పాట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతీయ గీతంగా దాన్ని జాతీయకరణం చేయడం, ఆ పాటను గుర్తించి అందశ్రీకి ఒక గొప్ప అవకాశాన్ని గుర్తింపుకి ఇచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. లోక సముద్రంలో తెలంగాణ ప్రజలందరూ అలాంటి బాధలో కలిగినటువంటి కవిత్వం రాయడం, పాటను రచించడం అనేది అందరి వల్ల కాదు, అది అందశ్రీ వల్లనే అయినటువంటి పరిస్థితి ఉన్నది. అది రైతులైతేమి, కవులైతేంది, కళాకారులైతేంది, విద్యార్థులైతేనేమి ఈరోజు తెలంగాణ యావత్ ప్రజానికానికి సంబంధించినటువంటి సమస్యల మీద ఎనలేని కవిత్వాలు రాసినటువంటి మహానీయుడు ఈరోజు లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటుగా భావిస్తా ఉన్నాం. కాబట్టి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాం.